ఫస్ట్ ఎవరు తను చెప్పు. ఏం చేస్తుంది ఇక్కడ? ఎవరే నువ్వు? మాట్లాడాను. ఏం పని నీకు ఇక్కడ? ఏం పని నీకు ఇక్కడ చెప్పు. చెప్పలేదా శివ నాకోసం? నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు కదా, చెప్పు. అది ఎందుకు భయపడుతున్నావు? సిగ్గు ఏమైనా అనిపించినా చెప్పేసి ఓపెన్. ఇంట్లోకి తెచ్చి మరీ మాట్లాడుతాండు అసలు. వీరికి నువ్వు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటావు. ఇగో ఇప్పుడు తెలిసింది కదా, బయటికి వెళ్ళు. ఈడ కొంప ముంచనీకి వచ్చినావా? మా కొంప ముంచనీకి వచ్చినావా నువ్వు? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు శివ ఆఫీషియల్. సో గైజ్, ఈరోజు వీడియో అయితే క్రేజీగా రాబోతుంది. అది ఎలా అంటే నందు మీద అయితే మేము ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం. చాలా రోజులు అవుతుంది కదా నందు నేను ఇద్దరం గొడవ పడక చాలా రోజులు అవుతుంది. సో తను ఎవరు అనుకుంటున్నారా? సో మా ఫ్రెండే, తెలిసిన అనుష. హాయ్, తిన్నావా? అయిపోయింది, తిన్నా. ఫ్రీగా ఉండు, టెన్షన్ ఏం పడకు. నందిని నిన్నేం కొట్టదు, ఏమనదు. ఏమని అంటే నేను చూసుకుంటా, ఓకేనా? ఏమైనా కొడితే నన్నే కొడుతుంది. మొత్తానికి అయితే ఏమని చేద్దాం అనుకుంటున్నావు? నందు నాట పట్టించడానికి ప్రాంక్ చేద్దాం. ఎలా అంటే ఎలా చేస్తే బాగుంటుంది? సరే నువ్వేం చెప్పకు, నేనే చెప్తా. ఎలా అంటే, నువ్వు నన్ను లవ్ చేస్తున్నట్టు నేను పెళ్ళి చేసుకుంటా. శివ ఉంటే నాకు శివనే పెళ్ళి చేసుకుంటా. శివ తప్ప నాకు ఇంకెవ్వరు లేరు. శివ కోసం నేను అన్నీ వదిలేసుకుని ఇంత దూరం వచ్చిన అన్నట్టు మాట్లాడు. సో కాన్సెప్ట్ ఏంటంటే, మాకు ఇద్దరికి ఆల్రెడీ పరిచయం ఉంది. సో అప్పుడు మా అమ్మ నాన్న మేమందరం కలిసి ఉన్నప్పుడు, మా అమ్మ నాన్న మేము ఉన్నప్పుడు తను ఒక పని మనిషిలాగా మా ఇంటికి వచ్చి ఉన్నట్టు ఈ కాన్సెప్ట్. సో ఇప్పుడైతే కెమెరా సెట్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచిగా కామెంట్ చేయండి. ఇది ఒక ఫన్ వీడియో, ఓకేనా? సో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం నందిని మీద ప్రాంక్ చేస్తున్నాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇక టెన్షన్ ఏం పడకు, కూర్చొని ప్రశాంతంగా మాట్లాడు. తిన్నావా ఏమన్నా? తిన్నాను శివ. ఏం ఇక్కడ నీ గురించే టెన్షన్ పడుకుంటున్నా. అసలు నందిని వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నందిని ఎలా రియాక్ట్ అవుతుందో అది అర్థమవుతలేదు నాకు. నందినికి చెప్పి చూడు, అర్థం చేసుకుంటుంది కదా. ఏమని? మన ఇద్దరి గురించా? ఫస్ట్ భయం అవుతుంది. అవును, అప్పుడెప్పుడో నువ్వు వెళ్ళిపోయినావు కదా, అసలు సడన్గా ఎంట్రీ ఇచ్చినావు ఏంటి? అంటే నేను నీ వీడియోస్ చూసి చాలా బాధపడ్డాను. శివ ఏంటి ఇప్పుడు ఎక్కడున్నాడు ఏంటి అని చాలా అనుకున్నాను. సడన్గా నేను ఒకరోజు ఫోన్లో వీడియో చూశాక నేను అప్పుడు గుర్తుపట్టాను, ఇది మన శివానే కదా అనేసి నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేద్దామని ట్రై చేశాను. అలా నీ అడ్రస్ తెలుసుకుని డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి బా నాకు ఒకవైపు టెన్షన్ అవుతుంది. నందిని వస్తే ఏమంటుందో అర్థం అయితే లేదు. ఎలా ఉన్నావు శివ ఎన్ని రోజులు? అంటే నిన్ను వదిలేసియా? బాగానే ఉన్నా. అసలు నేను గుర్తు రాలేదా? గుర్తొచ్చినప్పుడల్లా ఇక ఏం చేస్తాను చెప్పు. ఒక్కొక్కసారి అందరి జీవితం అనుకున్నట్టు ఉండదు కదా. లైఫ్లో అమ్మాయిలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అంటే ఇష్టపడిన వాళ్ళు అయితే వాళ్ళే మనకు సొంతం అవ్వాలి అని ఉండదు. మన లైఫ్లో ఎలా రాసి పెట్టుంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది, అంతే కదా. హే, ఎవరిమే? నిలబడు, ఫస్ట్ నిలబడు. ఏంటి ఎవరిమే? ఆగా ఒక్క నిమిషం. ఎవరితి అని మాట్లాడకు, నెమ్మదిగా మాట్లాడు, కూల్గా మాట్లాడు. నెమ్మదిగా మాట్లాడాలి నీతోటి. తను అనుష. చెప్పినా కదా, పేరు చెప్పినా కదా, నువ్వు లొల్లి చేయకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో ఏదైనా ఉంటే ఫస్ట్ డోర్ క్లోజ్ చేయి. సరే చేస్తున్నా. ఇప్పుడు ఏంటి చెప్పు, ఏమైంది ఇప్పుడు? ఫస్ట్ ఎవరు తను చెప్పు. ఏం చేస్తుంది ఇక్కడ చెప్పు. ఇట్రా. ఏం చేస్తుంది ఇక్కడ చెప్పు. ఏం చేస్తుంది? అలా కాదు, ఏం చేస్తుంది చెప్పు అనుష. ఏదో మాట్లాడు అనుష. ఏం పని నీకు ఇక్కడ చెప్పు. చెప్పలేదా శివ నాకోసం? చెప్పినా అనుష, అన్ని చెప్పినా. ఇప్పుడు ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నావు చెప్పు. ఎవర్రా ఏమే? ఇంటికి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చిన ఇంట్లో రెస్పెక్ట్ ఇచ్చేది నీకు తెలియదా? ఇంకా ఎప్పుడు నేర్చుకుంటావు చెప్పు. వచ్చిన వాళ్ళకి ఏదైనా కాఫీ టీ మాస్క్ ఎందుకు కట్టుకున్నది ఏంది? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఇల్లు అనుకుంటారా ఇంకేమైనా వేస్ట్ కొంప అనుకుంటున్నావా? ఇగో సీరియస్ చెప్పినప్పుడు విను. చెప్పు అన్న. సీరియస్ కాదు. ఏంది అసలు నీకు? ఏంది మీ ఇద్దరికి ఏం సంబంధం? శివ ఏం చెప్పలేదా నీకు? చెప్పుడేంది? ఏంది అసలు?
అంటే తను నాకు అప్పుడు ఇక మా అమ్మ నాన్న ఉన్నప్పుడు అప్పుడెప్పుడు మాది పాత కాలపు లవ్ అది. ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు. సో అర్థం చేసుకొని నీకు చెంప బలగొడతా. చెప్పేదేదో మంచిగా చెప్పు. చెప్పు అను, నువ్వే చెప్పు. చెప్పేదేదో ఇక. మంచిగా చెప్పు. నువ్వు చెప్తావా? నువ్వు చెప్పు. ఎవరు నువ్వు అసలు? అలా మాట్లాడకు చెల్లి. నీకు మా ఆయనకి ఏంది సంబంధం? ఏంది? ఇగో అలా నువ్వు ఇంటికి ఎందుకు మాట్లాడకు వచ్చినావు? చెల్లి. నేను ఈ ఈ స్కార్ఫ్ అక్కనే ఏంది? చెప్పు. ఈ స్కార్ఫ్ ఏంది? నాకు నువ్వేంది? కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, ఏంది నేనే స్కార్ఫ్ కట్టుకొని వచ్చినా అని చెప్పు. నువ్వేం కాదు, నువ్వు ఫీల్ కాకు, నేను చూసుకుంటా. ఏమైనా ఉంటే నువ్వు అట్లా ఏం టెన్షన్ పడకు. నందు ఒప్పుకుంటుంది మన ప్రేమని. ఏంది ఏంది ఏం ఒప్పుకునుడు? ఆ? ఏం ఒప్పుకున్నాడు అంటే ఇష్టపడుతుంది కాబట్టి ఇంత దూరం వచ్చినందుకు ఏదో ఒక ఫోన్లే. ఇవో చాలామంది మన లైఫ్లో రావాలంటే ఎవరు రారు. ఇష్టపడిన వాళ్ళు వచ్చిరంటే అది ఎంత ప్రేమ ఉండాలని ఇంత దూరం వస్తారు చెప్పు. ఫస్ట్ నువ్వు ఎవ్వరో చెప్పు. అప్పటి నుంచే చెప్తున్నా, తను నా ఎక్స్ లవర్. ఎక్స్ లవరా? ఎప్పటి నుండి? ఓ చాలా సంవత్సరాలు అవుతుంది, ఒక 7-8 సంవత్సరాల నుంచి. 7-8 years. సంవత్సరాలు అవుతుందా? అంటే నాకు పెళ్లి కాకముందే. ఎట్లా పెళ్లి ఎట్లా కాకముందు పరిచయం అయింది అంటే- చెప్పు. నీకు దానికి ఏంది? ఎట్లా పరిచయం అయింది చెప్పు. ఎట్లా పరిచయం అయింది చెప్పు. పరిచయం ఎట్లయితారు? లవ్ చేసుకుంటే పరిచయాలు అవుతారు. మరి నన్ను ఎందుకు చేసుకున్నావు మరి నువ్వు? కాలేజీలో ఉన్నప్పుడు, ఇక కాలేజీలో ఉన్నప్పుడు నుంచి పరిచయము. దాని తర్వాత మా ఇంటికి వచ్చి ఒక పని మనిషిలాగా వచ్చి మాతో కలిసి ఉన్నది. సో కలిసి అంటే ఇట్లా వచ్చి వెళ్ళిపోతుంది. ఏంటి పెళ్లికి ముందు మీ ఇంట్లో పని మనిషి అనుష అని అన్నావు? ఈమెనేనా? ఆమె ఈమెనే. ఈమెనేనా? ఈమెనే. మళ్ళీ ఎందుకు వచ్చింది మరి ఇక్కడికి? ఇక్కడ నిలబడి. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఎందుకు నా వస్తారు? పక్కనే నిలబడుతున్నావురా నువ్వు? నా పక్కన సైజ్ చూస్తున్నా. సైజ్ ఏంది? ఏం సైజ్ చూస్తున్నావు నువ్వు? మీ ఇద్దరు సరిపోతారు. గుంజి కొడతా ఏమనుకుంటారో నీ చెత్తగా. నందు మైండ్ పనిచేస్తుందా నీకు కొంచెమన్నా? కూల్, నెమ్మదిగా. చుట్టుపక్కల వింటే గలీజ్ కనుకుంటారు. నేను చెప్పేది గలీజ్ రాదు, అంత గలీజ్ కథలు చేస్తున్నావు నువ్వు. గలీజోడా. అనుష మాట్లాడు. అనుష ఇంత మాట్లాడుతుంటే కొంచెం నీకన్నా కొంచెమన్నా ఉందా? బుద్ధి ఉందా నీకు? ఫస్ట్ నేను చెప్పేది నువ్వేం విను. చెప్తావు నాకు? అర్థం చేసుకో. నువ్వేం చెప్తావే చెప్పు. నాకు ఏం చెప్తావు? అలా కాదు ఏం నందు. చెప్తావు నువ్వు? అసలు ఎవరు నువ్వు? విను, ఏం చెప్పాలనుకుంటున్నామో విను. మేము చెప్పు. ఏంది అర్థం అవుతుంది. చెప్పు మరి. ఏంది చెప్పు. శివ, నేను మీ మ్యారేజ్ కాకముందు నుంచి ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లో మేము చూసాము, ఇష్టపడ్డాము. వాళ్ళ ఏంది family ఈ పని members తో మనిషి? కూడా మాకు తెలుసు. ఈ పని మనిషిని నువ్వు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అట. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. పని మనిషిని తీసి పడే పని మనిషికి కూడా ఒక మనసు ఉంటది, వాళ్ళు కూడా లవ్ చేస్తారు. దీన్ని అసలు ఏ యాంగిల్ లో చూసి లవ్ చేసినవరా నువ్వు అసలు? అలా మాట్లాడకు, నేను హర్ట్ అయిపోతా. తను First హర్ట్ నువ్వు అయింది దూరం ఉండు. బాగుండదు. దూరం ఉండు. చెంప బలపడతా నీదేమనుకుంటాను. ఇప్పుడు లవ్ మంచి చూస్తేనే లవ్ వస్తుంది అంటే అంతే. మరి నీకు దాని కనెక్షన్ ఉంటే నన్ను ఎందుకు చేసుకున్నావురా మధ్యలో? కనెక్షన్ ఎందుకు ఉంది? నన్ను ఎందుకు చేసుకున్నావు మరి? లవ్ చేసాం కాబట్టి పెళ్లి చేసుకున్నాం. అదే మరి ఆమెనే చేసుకోకపోయావు, నన్ను ఎందుకు చేసుకున్నావు? అప్పుడు ఆమె లేకుండే, ఆమె వెళ్ళిపోయింది కాబట్టి నేను లవ్ చేసుకున్నా, అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేయాలి మరి? ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు ఏం చేయాలి? నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు కదా, చెప్పు. అది ఎందుకు భయపడుతున్నావు? సిగ్గు ఏమైనా అనిపించినా చెప్పేసి ఓపెన్. ఇంట్లోకి తెచ్చి మరీ మాట్లాడుతాండు అసలు. నందిని, నేను చెప్పేది విను. నాకు ఏమీ వద్దు. నేను వచ్చింది శివ కోసం. తను మ్యారేజ్ చేసుకుందామని వచ్చా. కాకపోతే నీకు మ్యారేజ్ అయిపోయిన సంగతి నాకు తెలియదు. కాకపోతే నేను తను చాలా ఇష్టపడుతున్నా. అప్పుడు కొంచెం చేసుకోవాలని నేను అనుకుంటున్నా. అది నువ్వు చెప్తే నాకు సెకండ్ మ్యారేజ్. అనుష అప్పుడు వీనికి నువ్వు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటావు. నాకేం తక్కువ అని చెప్పు, శివకేం తక్కువ అన్నాడు. హైట్ అన్నాని చేసుకుంటాడు, అన్ని అర్థం చేసుకుంటా తెలుసా నేను. ఎంత మంచోడో తెలుసా. నీకు సిగ్గుండాలి కొంచెం అన్న. అసలు బుద్ధుందా నీకు? సిగ్గు ఎందుకు చెప్పు? లవ్ చేసుకుని సిగ్గుపడే లవ్ చేసుకుంటారు అందరూ. భూమి మీద ఉండే వాళ్ళు అందరూ అట్లానే చేస్తున్నారా? అయితే ఏంది ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నా ఆయనని? పెళ్లి ఎందుకు వచ్చినావు నువ్వు? పెళ్లి చేసుకుందామని చెప్పు ధైర్యంగా చెప్పు. నువ్వు అప్పుడు ఇష్టపడ్డావు, ఓకే, అది అయిపోయింది. మ్యారేజ్ అయిన సంగతి నాకు తెలియదు, అందుకే నేను వచ్చాను. ఇప్పుడు తెలిసింది కదా, దెంగే ఎడికెళ్ళి. ఇగో ఇప్పుడు తెలిసింది కదా, బయటికి వెళ్ళు. ఫస్ట్ మాట్లాడు. బయటికి వెళ్ళు. అరే అట్లా దొబ్బకూడదు. అని కాదు, నాకు శివ ఇప్పుడు కావాలని తెలిసింది నేను కదా, వచ్చాను. పెళ్ళి అయిందని తెలిసింది కదా. పెళ్ళి అయింది, ఒక పాప కూడా ఉన్నది మాకు. పాప కూడా ఉన్నది. నువ్వు సపరేట్గా దెంగే ఎడికెళ్ళి. ఇవన్నీ మాట్లాడకు నా దగ్గర, నాకు దెంగే కోపం అన్నా వస్తాయి. నీకు. మాకు కోపం వస్తాయి. ఏ రాసుకెళ్ళి ఏంది ఏంది? చూడు అనుష, నువ్వు తను లేకుండా నేను ఉండలేకపోతున్నా. అందుకే రాత్రి నీకు తెలియకుండా బయటకు వెళ్ళి బజార్ మాట్లాడా. దాన్ని బేకార్ ముండా ఇంట్లో తెచ్చి ఏందిరా అసలు నువ్వు? నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? తయారైతున్నావు చెప్పు. ఇంత ఏంది? గలీజ్గా అసలు ఏ తయారైతున్నావు. యాంగిల్ లో చూసి నువ్వు ఇష్టపడవు దానికి చెప్పు. ఏ యాంగిల్? అసలు ఒక్క యాంగిల్ అయినా మంచిగా ఉన్నదారా? ఫేస్ చూస్తే ఎవరైనా మంచిగానే ఉంటారు. అవునా? ఇక్కడ రా, దగ్గరికి రా, నాకు దగ్గరికి రా. ఇగో నువ్వు ఇట్లాంటి సీరియస్ అవ్వకు. ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం, సెటిల్ చేసుకుందాం. ఇప్పుడు ఒక రోజు అంటే ఇక జీవితంలో కలిసి ఉండేది మనం ముగ్గురం.
నువ్వు ఒకదాని కాదు, అర్థమైందా? బేకారోడా ఇగో, బేకార్ బేకార్ సరే, సరే, అవన్నీ మాట్లాడకి ఈడ అర్థమైందా? నువ్వు మంచిగా పని చేస్తావు కదా, బట్టలు ఉతుకుతావు కదా, అన్ని ప్రతి ఒక్క ఇంట్లో పని చేస్తావు లేదా? అన్ని పనులు చేసి పెడతాను, నీకు ఆ, నీకు టెన్షన్ అన్ని లేకుండా ప్రశాంతంగా ఉండు. నువ్వు అన్ని పనులు ఏంది? నేను తన కోసమే ఇలా పని మనిషి ఏంది? ఏం మాట్లాడుతున్నావు తన నువ్వు అసలు? కోసమే నేను ఇలా చేస్తున్నాను. ఆ, తన కోసం చేస్తున్నావా? అవును. బయట పోయి చేసుకోపో మరి. బయట బయట ఉంటే నేను బయట ఏం ఇష్టపడ్డా అవసరం? కాబట్టి తన కోసం నేను ఇంత ఈడ పని కొంప చేస్తున్నా. ముంచనీకి వచ్చినావా? మా కొంప ముంచనీకి వచ్చినావు నువ్వు? నేను ఎందుకు గొంప ముంచుతానండి? మరి నీకు ఆయనకి ఏంది సంబంధం? శివ, ఏం చెప్పాలి అనుష, నువ్వు గుంజి కొడితే దగ్గర ఏమనుకుంటారో నీ పిచ్చిదానా. ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఇంకా పెళ్లి కూడా కాలే.